సో కోడిజ్ఞాన్‌లో ఏంటంటే వాళ్ళు స్టార్టింగ్ నుంచి అంటే మనలో ఉన్న కాన్ఫిడెన్స్‌ని బిల్డప్ చేశారు. అంటే బయట రియల్ వరల్డ్‌ని ఎలా నువ్వు టేక్ ఓవర్ చేయాలి అండ్ రియల్ వరల్డ్ నువ్వు ఎలా ఎదుర్కోవాలి అన్న విషయం నేర్పించారు. కాన్ఫిడెన్స్ బిల్డప్ చేశారు. వాళ్ళ త్రూ గైడెన్స్‌తోని ఈ గ్రూప్ డిస్కషన్స్, మాక్ ఇంటర్వ్యూస్‌తో అన్నిటిలతో పాటు మనకి కాన్ఫిడెన్స్‌నైతే నాకు బిల్డప్ చేశారు. సో, వీళ్ళ ట్రైనింగ్‌లో నాకు అరౌండ్ 20-25 డ్రైవ్స్ ప్రొవైడ్ చేశారు. సో, ఈ డ్రైవ్స్‌లో ఏంటంటే ఇనిషియల్‌గా నాకు ఈ ఫస్ట్ ఇంటర్వ్యూ ఎదుర్కోవడం కొంచెం ప్రతి రెగ్యులర్ స్టూడెంట్‌గా లాగే నాకు కొంచెం ఇబ్బందయింది. ఫస్ట్ ఇంటర్వ్యూ నేను ఫేస్ చేయడానికి. సో, ఫస్ట్ ఇంటర్వ్యూ నేను ఫేస్ చేసి వచ్చాక నేను కొంచెం ఫీల్ అయ్యాను. అంటే నేను ఇది చేయగలనా? అంటే నేను రియల్ వరల్డ్‌తో వీళ్ళతో పోరాడి నేను మంచి కంపెనీలో జాబ్ క్రాక్ చేయగలనా అన్న విషయం మీద నేను కొంచెం భయపడ్డాను. కానీ త్రూ సాయిరామ్ సార్ అండ్ సాకేత్ సార్ గైడెన్స్‌తో ఇదొకటే కాదు, ఇంకా మనకు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. ఇది ఎండ్ అయితే కాదు. నీ కెరీర్ బిగినింగ్. ఈ కెరీర్ బిగినింగ్ నుంచి నువ్వు ఒక్కో స్టెప్ పైకెళ్తున్నావు. సో, ఈ స్టార్టింగ్ నువ్వు యాజ్ ఏ ఫెయిల్యూర్ కింద తీసుకోకు. దీన్నొక కాన్ఫిడెన్స్ కింద తీసుకొని నువ్వు బిల్డప్ చేసుకో. బిల్డప్ చేసుకొని నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూ నుంచి నువ్వు నేర్చుకో. అంటే నీకు ఎక్కడ నీ డ్రాబ్యాక్స్ ఏంటి? నువ్వు ఎక్కడ స్లో అయ్యావు? అవతల ఇంటర్వ్యూయర్ నువ్వు అడుగుతున్నప్పుడు నీకు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు? ఏ క్వశ్చన్స్ దగ్గర నువ్వు డ్రాప్ అవుట్ అయ్యావు? ఈ పాయింట్స్ మీద నువ్వు ఫోకస్ చేసి నెక్స్ట్ ఇంటర్వ్యూ బాగా అటెండ్ అవ్వమని త్రూ గైడెన్స్ ఇచ్చారు. సో, ట్రయల్ అండ్ ఎర్రర్‌తో నేను ప్రతి కంపెనీ ట్రై చేస్తూ ఫైనల్‌గా యాక్సెంచర్ ఇంటర్వ్యూ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయగలిగాను. సో, బిఫోర్ కోడిజ్ఞాన్ టు ఆఫ్టర్ కోడిజ్ఞాన్ నా జర్నీ చెప్పాలంటే, బిఫోర్ కోడిజ్ఞాన్ నువ్వు చేయగలవా అన్న సిచ్యువేషన్ నుంచి ఆఫ్టర్ కోడిజ్ఞాన్ నువ్వు చేయగలవు అనే సిచ్యువేషన్ వరకు నన్ను గైడ్ చేసి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేశారు. ఇప్పుడు సాలరీ ప్యాకేజ్ ఎంత మీది? 6.8. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్స్.